ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు, రావాల్సిన నిధులపై చర్చించారు. వివిధ పనుల పురోగతిపై టీడీపీ ఎంపీలతో శాఖల వారీగా సీఎం సమీక్షించారు. ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మావోయిస్టు సమస్య దాదాపు సమసిపోయినందున ఒకప్పటి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలు, అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలను అమిత్ షా వద్ద ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. కోఆపరేటివ్ శాఖ నుంచి రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం నిర్మాణ పురోగతిపై ప్రభావం పడకుండా నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని సీఎం కోరారు. అమరావతి పురోగతిని వివరించి నిధుల సహకారం పెంచాలని అమిత్ షాకు చంద్రబాబు విన్నవించారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు సీఎం వెంట ఉన్నారు. సుమారు గంటపాటు సీఆర్ పాటిల్తో సీఎం బృందం చర్చలు జరిపింది. పోలవరంలో కీలక అంశాలు పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు. 2027 గోదావరి పుష్కరాల్లోపు ప్రాజెక్టు పూర్తికి సహకరించాలన్నారు. తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు వీలుగా నిర్మాణాల పూర్తికి తోడ్పాటు కోరారు. గత నెల 2వ తేదీ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిన విషయాన్ని పాటిల్ దృష్టికి తెచ్చారు. గ్యాప్ 1, గ్యాప్ 2లో ఎర్తకం రాక్ఫిల్ డ్యాం పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. కుడి ఎడమ కాలువల సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్లకు పెంచామని, ఆ నిధులను రీయింబర్స్ చేయాలని కోరారు. పోలవరం, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. వృధాగా పోయి 200 టీఎంసీల వరద జలాలు మళ్లించేలా ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలో 297 నీటి వనరుల పునరుద్ధరణకు 285 కోట్ల నిధులు అడిగారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆలమట్టి ఎత్తుపై గెజెట్ చేయవద్దన్నారు. 524.25 మీటర్లకు ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. గెజెట్ ప్రకారం వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణం అంశంలో ముందుకెళతామన్నారు. 8,000 క్యూసెక్ల సామర్థ్యంతో కుడివైపున హెడ్ స్లూయిజ్ నిర్మిస్తామని తెలియజేశారు. అవసరమైన భూసేకరణకు ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పాటిల్కు చంద్రబాబు వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ వివరాలను మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. నిర్దేశిత గడువు ప్రకారమే 2027 జూన్కు పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి, కావేరీ అనుసంధాన కార్యాచరణ ప్రణాళిక తయారీపై చర్చించినట్లు చెప్పారు. పీపీఏ, సిడబ్ల్యూసీ నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పీఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ గ్రౌండ్ వాటర్ని పెంపొందించేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే జలధార కార్యక్రమం 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే తీసుకున్నామో దానికి మరింత ఊతం ఇచ్చేటువంటి విధంగా కాన్ఫరెన్స్ తీసుకుందామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ రేపు భవిష్యత్తులో గోదావరి టు కావేరీ కూడా మరి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియకి ఏవైతే మార్గాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా మరి డిస్కషన్ చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. శాఖల వారీగా పనుల పురోగతిపై వారితో సమీక్షించారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను సీఎం కలిశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులతోనూ సమావేశమయ్యారు.